చిన్నారుల గురించి తెలుసుకుందాం. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్నపిల్లలు అంటే ఇష్టం కాబట్టి మనం ఈ రోజుని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నిజంగా తరచి చూస్తే, నెమ్మదిగా ఆలోచిస్తే మన పిల్లలు ఎవ్వరు కూడా హాయిగా లేరు. మన పిల్లలకి ఎవరికి కూడా మనం మంచి భవిష్యత్తుని ఇవ్వట్లేదు. అంతేకాకుండా మనం అసలు మన సమాజాన్ని వృద్ధి చేయాల్సింది, ఇంకా నెక్స్ట్ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది ఈ చిన్నపిల్లలే. ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తు మనం ఆశించిన విధంగా వాళ్ళు పెరగట్లేదు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఉన్న పరిస్థితి వాళ్ళని ఆదర్శంగా తీర్చిదిద్దట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సమాజంలో పిల్లలు 50% సింగిల్ పేరెంట్ పిల్లలే ఉన్నారు. ఎలా అంటే కరోనా సమయంలో చాలామంది తల్లిదండ్రులు కోల్పోయారు. అలాగే ఇంకా ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో ఈ 5 years నుంచి జరిగిన రోడ్డు యాక్సిడెంట్స్లో చాలామంది పేరెంట్స్ తండ్రులు కోల్పోయారు. చాలామంది పేరెంట్స్ చనిపోయారు, పిల్లలందరూ చాలామంది తల్లిదండ్రులు కోల్పోయారు. అలాగే ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఈ మధ్య పేరెంట్స్ ఎక్కువ ఇప్పుడున్న జనరేషను చాలా ఈజీగా గొడవలు పెట్టుకొని పిల్లల్ని దెబ్బలాడుకుని పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. భర్త వెళ్ళిపోతే భార్య మీద ఆ భారం అంతా పడుతుంది, భార్య వెళ్ళిపోతే భర్త మీద ఆ భారం అంతా పడుతుంది. కానీ సఫర్ అయ్యేది మాత్రం పిల్లలు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. ఎప్పుడైతే తల్లి తండ్రిలో ఇద్దరిలో ఎవరు లేకపోయినా వాళ్ళు చాలా కష్టాలు పడాలి. వాళ్ళు అమ్మమ్మ ఇంట్లో ఉంటే, నాన్న వెళ్ళిపోతే అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు ఉంటే ఆ పిల్లల్ని మిగతా వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బానిసల్లాగా చూస్తారు. ఇంకా మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పనులలాగా వాడుకుంటారు. అమ్మ ఏమీ చేయలేకపోతుంది, అమ్మ ఏడుస్తూ ఉంటుంది, ఈ పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు. అలాగే ఇంకెవరు లేరనుకోండి, ఆ అమ్మాయికి ఆ తల్లికి అటు పుట్టింటి వాళ్ళు ఆదరణ లేకపోతే వాళ్ళు ఆ అమ్మాయి ఎక్కడో కష్టపడి ఎన్నో రకాల కష్టాలు పడుతూ పిల్లల్ని చదివించలేకపోతుంది. ఇలాగా పిల్లలు అలాగే ఇంకొకసారి ఏమవుతుందంటే వీళ్ళు మదర్ ఫాదరు కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అన్నయ్య ఒక చోట, చెల్లెలు ఒక చోట, లేకపోతే అక్క ఒక చోట, తమ్ముడు ఒక చోట, వీళ్ళు వాళ్ళ అంతవరకు వాళ్ళు పెంచుకున్న అమ్మ ఏమో నాతో మాట్లాడద్దు అంటుంది, నానేమో అమ్మతో మాట్లాడద్దు అంటాడు. ఇలా వీళ్ళ గొడవల్లో పడి వీళ్ళ పంతాలకు పోయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ చిన్న మనసుల్ని, సున్నితమైన హృదయాల్ని చాలా గాయపరుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్యని పరిష్కరించే వాళ్ళే ముందుకు, అది ఎవరో పరిష్కరించట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి, వీళ్ళ ఓటు ఎవరికి అవసరం లేదు కాబట్టి ఈ పిల్లల యొక్క బాధని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇది మాత్రం భగవంతుడు మాత్రం హర్షించడు మన యొక్క ఈ విధానాన్ని. ఎందుకంటే పిల్లలు వాళ్ళు చాలా అసలు నిజంగా తరిచి చూస్తే మీరు ఎవరైనా సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటున్నారు. ఎక్కువ మంది పంతాలకు పోయి భార్య మీద భర్త, భర్త మీద భార్య కేసులు పెట్టుకోవడం, గొడవలు పడడం, పిల్లల్ని రోడ్డు పాలు చేయడం. కానీ ఈ సమయంలో ఈ పిల్లలు చాలా చాలా నరకం అనిపిస్తున్నారు. వాళ్ళ నాన్న ఉండి చక్కగా కావాల్సిన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఏం కావాలంటే ధైర్యంగా అడిగి కొనుక్కుని తినడం, లేకపోతే ధైర్యంగా వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళడం, సంతోషంగా ఉంటారు పిల్లలు. కానీ ఎప్పుడైతే పరాయి పంచడం ఉంటారో వాళ్ళని ఏమీ అడగలేరు. వాళ్ళని అడిగితే వాళ్ళు వీళ్ళని అవమానంగా చూడడం, వీళ్ళని మిగతా వాళ్ళు ఆ ఇంట్లో మిగతా వాళ్ళు వీళ్ళని చులకనగా చూడడం, ఇలా వాళ్ళు ఎన్నో అవమానాలతో ఎదగాల్సి వస్తుంది. ఇలాంటి అవమానాల మధ్య పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వం ఎంత బాగా డెవలప్ అవుతుంది, అది అవ్వడం చాలా కష్టం కదా. అలాగా సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ వల్ల పిల్లలు చాలా నరకం అనిపిస్తున్నారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, అందరూ ఆలోచించాల్సిన. ముఖ్యంగా ఎవరైనా పెళ్లి చేసుకునేటట్టయితే కనుక వాళ్ళు ముందు ఆలోచించాలి. పిల్లల్ని కన్నాక వాళ్ళతో జీవితాంతం ఉంటాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నాకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. లేకపోతే పెళ్లికి ముందు అందరినీ పిలిచి భోజనాలు లక్షలు ఖర్చు పెట్టాకంటే వీళ్ళిద్దరికి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళిద్దరికి ప్లస్ అలాగే ఆ తల్లిదండ్రికి ఈ తల్లిదండ్రికి, అమ్మాయి తరపు బంధువులకి అబ్బాయి తరపు బంధువులకి, ఆ తల్లిదండ్రులకి మొత్తం అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు ఖచ్చితంగా ఎటువంటి విడిపోకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యత ఈ భార్యాభర్తలు ఇద్దరు పంచుకునేలా చూస్తాము, ఆ పిల్లలిద్దరిని అనాథలు చేయకుండా మేము హామీ ఇస్తాము అని ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు రాసి ఉంటేనే పిల్లలకి పెళ్లి చేయాలి. ఒక కొత్త చట్టాన్ని మనం తీసుకురావాలి. ఎందుకంటే పిల్లల్ని అందరూ చాలా వాళ్ళ వ్యక్తిత్వాలు విలువ లేకుండా, వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా వాళ్ళని అనాథల్లాగా వదిలేస్తున్నారు. తండ్రి మీద బాధ వాళ్ళకి,
తల్లి తండ్రిని వదిలేసి వచ్చేస్తే వాళ్ళు తండ్రిని చూడాల్సి వస్తుంది, కానీ తల్లి వాళ్ళని కొడుతుంది. అలాగే తండ్రి దగ్గర ఉన్న పిల్లలకి తల్లిని చూడాలనిపిస్తుంది, కానీ తల్లి వాళ్ళని కొడుతుంది. ఇది పిల్లలు ఈ అసలు తట్టుకోలేని విషయం. దీన్ని మాత్రం చాలా అందరూ ఆలోచించాలి. దీని గురించి చాలా సీరియస్గా మనం ఆలోచించాలి. ఎందుకంటే చిన్న పిల్లల సమస్యలు పెద్దవాళ్ళకి చాలా 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 మామూలుగా ఏమీ అనిపించకుండా ఉన్నాయి. ఇది మాత్రం మనకి చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది పిల్లల విషయంలో. అలాగే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైతే సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని స్కూల్స్లో వాళ్ళ బాధల్ని వినడం, వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారు, ఇలాంటి పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోవడం, క్లాసెస్ సరిగ్గా వినకపోవడం, వాళ్ళు ఏదో ఒక బాధతో ఉండడం, వాళ్ళు అసలు సరిగ్గా అలాంటి పిల్లలు చాలా దిగులుగా ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి స్కూల్లో టీచర్స్ తల్లి కంటే ఎక్కువ తల్లిలాగా వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళ చదువు ఏమాత్రం పాడవకుండా వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది చిల్డ్రన్స్ అందరిది బాధ్యత. అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని అంటే సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు తండ్రి తల్లి కూడా వాళ్ళకి సరైన ప్రేమను ఇచ్చేలాగా వాళ్ళు అర్థం చేసుకుని పిల్లలకి అలాంటి బాధ కలగకుండా చూడాలి. అలాగే ఇంకా చదువుల విషయానికి వస్తే పిల్లలు మనం చాలామంది ఏం చేస్తున్నారంటే దగ్గరగా ఉన్న స్కూల్స్లో కాకుండా ఎక్కడెక్కడో దూరంగా ఉన్న స్కూల్స్కి, ముఖ్యంగా చిన్న ఎల్కేజీ యూకేజీ ఆ పిల్లల్ని మనం పల్లెటూళ్ళ నుంచి ఉదయాన్నే లేపేసి పాప వాడు కళ్ళు తెరవకుండానే పాలు పట్టేసి వాడి చిన్ని పాదాలకి షూలు వేసేసి కట్టేసి వాడిని బస్సులో పడేస్తారు. పాపం వాడు నిద్రపోతూ బస్సులో కనీసం 2 గంటలు ఆ బస్సు ఎక్కి ఆ స్కూల్కి వెళ్తాడు. మళ్ళీ ఆ స్కూల్లో అలా ఏం చదువుతాడో తెలియదు, కానీ వాడు ఇలా తోటకూరలాగా వేలాడిపోయి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి బస్సు ఎక్కితే రాత్రి 7:30కి ఇంటికి చేరుతాడు. ఇది నిజంగా ఎంత కఠినమైన పరీక్ష అంటే మన చిన్నపిల్లలకి చాలా అసలు వాడి బాల్యాన్ని మనం చిదిమేంత హక్కు ఎవరిచ్చారు అసలు?